గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇలాగా ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేక విషయాలను ఈరోజు పరిగణలోకి తీసుకు ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది మంత్రులు పర్యవేక్షించాల్సింది. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారేమో వైద్యం గురించి మాట్లాడరు, ప్రజల గురించి ఆరోగ్యం గురించి మాట్లాడరు. వచ్చి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. ఆయన వచ్చి మాట్లాడినటువంటి మాటలు మొన్న చెప్పే మళ్ళీ ఒకసారి రీట్రైట్ చేస్తూ ఉన్నాం. బుడమేరులో పక్కనే బుడమేరు ఉండటం మూలంగా ఆ బుడమేరు నీరు కలుషితం అయిపోయిందని చెప్పని అవుతుందేమో అనుమానం ఉందని చెప్తా ఉన్నారు. ఇంతకన్నా వారు మంత్రిగా ఉండి మాట్లాడచ్చా? ఈ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయచ్చా? ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. అలాగే నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు కూడా శ్రద్ధ తీసుకోవాలి, దీని మీద దృష్టి పెట్టాలి. చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఎస్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామాన్యులు పేదవాళ్ళు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ముందస్తు చర్యలు, ఈ ప్రభుత్వానికి దేంట్లోనూ కూడా ముందస్తు చర్యలు లేవు. ముందుగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బుడమేరు వరద నివారణకి తీసుకోవడానికి చర్యల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. పదే చెప్పాము మేము, మీరు ముందుగా చెప్పకపోవడం మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా లక్షల మంది జనాభా ఇబ్బంది పడ్డారు అని చెప్పని. అలాగే ఈరోజు ఇందాక జగన్మోహన్ రావు దృష్టికి వచ్చింది, ఎంతమంది శానిటేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వాటర్ సప్లైకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దీని మీద పర్యవేక్షిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ఆస్తి పన్ను వసూలు చేసేటటువంటి సందర్భంలో సరైన టైంకి కట్టకపోతే వడ్డీతో సహా నగరపాలక సంస్థ వసూలు చేస్తుంది. వడ్డీతో సహా వసూలు చేస్తూ ఉంది. అలాంటిది పౌరుల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షిత మంచినీటిని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పారిశుధ్యాన్ని, వాళ్ళ ఉండేటటువంటి ప్రాంతాల్లో సైడ్ రైల్ని ఎందుకని మీరు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకని మీరు పట్టించుకోలేకపోతా ఉన్నారు? ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రజల యొక్క అవసరాలని, ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా కనపడుతుంది. పైగా అధికారులే గోబెల్స్లా తయారైపోతున్నారు. అధికారులు 500 మంది డయారీ బారిన పడితే వినాయక చవితి భోజనాలు చేసుంటారు, ఫ్రిడ్జ్లో చికెన్ మటన్ తినుంటారు, నిల్వ ఉన్న ఆహారం తినుంటారు అని చెప్తున్నారు. ఈరోజు 5 రోజుల తర్వాత ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా వాటర్ వస్తే మేము నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో చూడండి, కిందంతా కూడా మట్టి ఎలా కనపడుతుందో. ఇలా తాగితే ప్రజల యొక్క ఆరోగ్యం ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడా? మంత్రులు సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి పైగా ఎవరన్నా లోపలికి వచ్చి వాళ్ళు పరామర్శిద్దామంటే మధుగారిని మరి ఆపారో లేదో తెలియదు, కానీ మమ్మల్ని అయితే ఆపేసి వెళ్ళడానికి వెళ్ళలేదు. కొద్దిమంది వెళ్ళండి రిస్ట్రిక్షన్స్. ఎందుకని బాధ్యతగా ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీలు, మాకు బాధ్యత ఉంది, 5 సంవత్సరాలు పరిపాలన చేసాం, మళ్ళీ రేపు రాబోతా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ మేలు వాళ్ళకి అవసరం ఉన్నా పార్టీ అక్కడ ప్రత్యక్షం అవుతా ఉంది. రాజకీయ పార్టీల మీద నిషేధం ఇచ్చి లోపలికి రావడానికి లేదని చెప్పని పోలీసు యంత్రాంగం చెప్తే ఇది ఎక్కడ సౌజ్యం? ప్రభుత్వము పూర్తిగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అంటే మంత్రులకి అమరావతి పడుతుందా? అమరావతికి ఓ పక్క ఉన్నటువంటి తురకపాలెంలో మరణాలు సంభవించాయి. అమరావతికి ఇటుపక్క ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ రకంగా ఉంది. అంటే ఇప్పుడు బుడమేరు వరద వచ్చినప్పుడు వాటర్ బాటిల్ 50, వాటర్ బాటిల్ 100 అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనపడతాయా? ప్రజలు ఏమి కొనుక్కోలేరా? ప్రజలకు అందిస్తున్నారా? ఒక ఇది ఇస్తే, వాటర్ సంబంధించినటువంటి క్యాన్ ఇస్తే వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఇచ్చేటటువంటి రక్షిత మంచినీరేమో మలినమైపోయి కలుషితమైపోయి ఈ రోజు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది మేమేదో పట్టిన కాదు, డోర్ నెంబరుతో సహా ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆవిడ నెంబర్తో సహా నోట్ చేసుకొచ్చాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏం చెప్తా ఉన్నారంటే, నిన్న చెప్పారు ఇక్కడ అధికారులు, ఎక్స్పైరీ అయిపోయినటువంటి సిరప్ ఇస్తే ఏమోనండి మా దగ్గర అసలు ఆ బ్యాచే లేదు, అది ఒక్కటే బయట నుంచి ఎలా వచ్చిందో, ఎవరో వచ్చినటువంటి ఆవిడ ఇది ఎక్కడి నుంచి ఇదని చెప్పి చూపిస్తుంది అని అంటే ప్రజల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.